వెల్కమ్ టు ఎస్ఎక్స్ న్యూస్. ఎంఆర్పీఎస్ స్థాపించి మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తేనే మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోగలుగుతున్నారని ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సీట్ల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణ అమలు పరిచినందుకు గాను నాయకులు సంబరాలు చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రాంగణంలో గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎస్సీల వర్గీకరణ ఫలాలు అందించిన సందర్భంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి ఎస్సీల ఏబీసీ వర్గీకరణ మనం సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క సాధించుకున్న ఫలాలు నిన్న వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సీట్లను మరి పంచడం వర్గీకరణ ప్రకారం పంచడం జరిగింది. పంచితే మరి ఫస్ట్ క్లాస్లో 82 సీట్లు ఉంటే అందులో మాదిగ కులస్తులకి 52 సీట్లు వచ్చినాయి. నాలుగు వాళ్ళకు 29 సీట్లు వచ్చినాయి ఫస్ట్ క్లాస్లో. కొంచెం ఫిఫ్త్ క్లాస్లో 84 సీట్లు ఉంటే మాదిగ వారికి 53 సీట్లు వచ్చినాయి, మాల వాళ్లకు 30 సీట్లు వచ్చినాయి. మరి ఇంతకుముందు కూడా మేము సీట్లు ఎట్లా పంచారని చెప్పేసి మేము లెక్కలు చూస్తే బిఆర్ అంబేద్కర్ గారు సాధించిన 15% రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లు అమలు చేస్తే 190% మాల వాళ్ళకి పోయేది. కానీ ఏబీసీ తర్వాత మా వాటా 9% ప్రకారం పంచితే మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి 53 సీట్లు ఫస్ట్ క్లాస్లో, 52 సీట్లు ఫస్ట్ క్లాస్లో, 53 సీట్లు 5వ తరగతిలో వచ్చాయని చెప్పేసి ఇది గౌరవ మందకృష్ణ మాదిగ గారు సాధించిన వర్గీకరణ ఫలితంగా మాకు సీట్లు వచ్చాయని చెప్పేసి మేము అభిప్రాయపడ్డాం. గతంలో రిజర్వేషన్ ఫలాలను సమానంగా 59 కులాలకు జనాభా తమాషా నిష్పత్తి ప్రకారంగా అందాలనే ఆలోచన మీకే రిజర్వేషన్లు ఇస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఒకే వర్గం అనుభవిస్తుందని గమనించిన గౌరవ మందకృష్ణ మాదిగన ఎంఆర్పీఎస్ను స్థాపించి మొన్న వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఏబీసీ వర్గీకరణ 1, 2, 3 ఈ గ్రూప్ కేటగిరీలో సాధించిన ఫలితాలు మొన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్లో మాదిగలకు అధిక సంఖ్యలో సీట్లు రావడం చాలా శ్రేయస్కరమైన ముచ్చట. అంతేకాకుండా గ్రూప్ 1లో 9 సీట్లు మిలగడం జరిగింది. కొంతమంది అప్లై చేసుకోలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2కు మళ్లించాలని చెప్పి అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మేము విన్నవించడం జరిగింది. ఈ ఫలితం అంతా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న సాధించిన పోరాట ఫలితంగా మాదిగలు ఈరోజు అధిక సంఖ్యలో సీట్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయనకి ఇలా పాలాభిషేకం అంబేద్కర్ నగర్ నుంచి యువత నుండి మేము పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగ.